హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటున్నానండి. మా పిల్లలకి కొంచెం డ్రై ఫ్రూట్స్ అలా ఇచ్చేస్తే తినరు, సో లడ్డూలా చేసుకుంటున్నాను. మాకు యూఎస్లో కాస్కో అనే స్టోర్ ఉంటుందండి. అక్కడ ఈ మిక్స్డ్ నట్స్ దొరుకుతాయి. ఆ పెద్ద ప్యాకెట్లో ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి. కాస్కోని స్టోర్ అనడం కన్నా టెంపుల్ అని అనొచ్చండి. ఎందుకంటే వారానికి ఒక్కసారైనా లేదా 2 వారాలకో నెలకో ఒక్కసారైనా కాస్కోని దర్శించుకొని 200-300 సమర్పించుకుంటే కానీ సంతోషంగా ఉండలేమండి. ఏవో చిన్న వస్తువులు, పాలు, గుడ్లు ఇవి కావాలి అని వెళ్తామండి. ఎంటర్ అవ్వగానే అవి ఉండవు, అవి ఎక్కడో మూలన ఉంటాయి. బట్ ఫ్రంట్లో మాత్రం మన ఆడవాళ్ళకి నచ్చే డబ్బాలు, గిన్నెలు, బట్టలు, ఈ వ్యాక్యూమ్ క్లీనర్లు ఇవేవేవో వెరైటీస్ ఉంటాయి. సో అవన్నీ చూడగానే కళ్ళేమో కమాన్ అది చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు, అది ఉంది, ఆ వెరైటీ ఉంది అని అంటాయి. సరే చేతులు ఊరుకుంటాయా, రే ఆజాము అవన్నీ తీసుకొని కాట్లో వేసేరా ఏం కాదు అని అంటాయి. సో అలా నచ్చినవి అన్నీ కార్ట్లో వేసుకొని లాస్ట్కి వెళ్ళి కావాల్సిన పాలు గుడ్లు తీసుకుంటాము. $50 అవ్వాల్సిన బిల్లు కాస్త 200-300 అవి కూర్చుంటుంది. ఈ అమ్మాయి ఏంటి డ్రై ఫ్రూట్ లడ్డు చూపిస్తానని చెప్పి కాస్కో అని ఏదో స్టోర్ అని ఏదేదో చెప్తుంది ఏంటి అని అనుకోకండి. మీతో కబుర్లు చెప్పుకుంటూ నేను లడ్డూలు చేసేసుకుంటున్నాను. సో ఆ మిక్స్డ్ నట్స్ ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ నేను ఒక 12 కట్ చేసి మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకున్నాక ఇలా పౌడర్ అవుతుంది. రైజిన్స్, క్రాన్బెర్రీస్ ఇలాంటివి ఉండడం వల్ల కొంచెం మాయిశ్చర్ వచ్చి మనకి ఉండ చుట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. సో అలా మొత్తము ఒక 12 ప్యాకెట్స్ తీసుకున్నాను కదా, నాకు దగ్గర 28 లడ్డూస్ అయ్యాయి. ఇది మనం మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు బయట బాగానే ఉంటాయండి. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 వీక్స్ దాకా మంచిగానే ఫ్రెష్గానే ఉంటాయి. నాకు 28 లడ్డూస్ అయ్యాయి కదా, మేము 4 ఉంటాము. డైలీ 4 అయిపోయినా 7 డేస్ కల్లా 28 కంప్లీట్ అయిపోతాయి. సో 1 వీకే కాబట్టి నేను బయట పెట్టుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం, సరేనా? ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.